ఉన్నారు కదా బట్టల అయ్యో పిల్ల నర్సా ఎట్లా అయింది కరువు పనికి ఏందమ్మా మరి ఏమన్నా బట్టలు ఉన్నాయి ఇడిసినాయి ఏమో ఆ బాత్రూమ్ ఉన్నాయి కావచ్చు ఎప్పుడు బాత్రూమ్ లేసుడే మనకు యువత అది ఈరనే తీరది ఒక్కనాడన్నా బయట ఏనంటే బట్టలు వాళ్ళకి ఎగిరుతూ ఉంటుంది కానీ నాకు ఎగిరుతూ ఉండదు మా అన్నం అన్ని చదువుకొని కొండవు అన్నట అమ్మా మన బట్టలు తీసుకుపోవా నువ్వేడేసినావు మళ్ళా ఒక కుర్చీలేసిన ఇక మంచుకోకాడేయ్యి నాకు ఇదే పని వచ్చినప్పుడల్లా ఎత్తుక్కొని కొంటవావుడే ఓ అన్నీ ఒక్క కాడ వేస్తారు ఎవరైనా ఇవేనా ఇంకా నన్ను వేసిర్రా ఇవే అమ్మా ఇంకేం లేవు అమ్మమ్మ నా బట్టలు మరకలు పోతలేవు ఈ బట్టలు మరకలు పోతలేవా నువ్వు ఎట్లా బరుతున్నావు దుక్కిలో బరిన దున్నపోతాలో భరితే నేను ఎట్లా విండికి రావాలనుకుంటున్నావు నీ మనసుకు పుట్టాడు సోడేస్తాను సబ్బెత్తాను పౌడే లేదు మరకలు ఆ ఓగితంగా ఉంటాయి కదా ఆ బట్టలు తెల్లగా ఉంటాయి ఎంతకని ఉతకాలే అన్నం దేపో అన్నమా మరి మా అమ్మమ్మ చెప్పలేగా నాకు అన్నమేమని బట్టలు ఇవని చెప్పింది కానీ అన్నమే అని చెప్పలేదా తేపా సాకరకోవాలి అల్ల అవుతుంది రీకా మీద పెట్టుకరా బుక్కడంత ఎక్కువనే వెయ్యాలా నర్సవలేదు కానీ అమ్మ పట్టన్న అమ్మ మరి కూర వేసుకురావా అన్న ఏ మీ కూర ఎందుకు పిల్లగా మాకు తలకాయ బక్కల కూర ఉంది నీ పన్న ఏముందావా రోజు కౌసే మరి అత్త పిల్లగా రా మా ఇంటికి సరే అప్పుడు కత్తపో బట్టలు మంచిగా విండు ఇంకెట్లా విండాల పిల్లగా నువ్వు పెద్దోళ్ళకి అన్నీ ఎక్కువ మాట్లాడతావు ఏమో అంత మన ఖైరీగా మాపుకుంటా మాడుగులో దున్నపోతాలే ఇంకా మంచిగా విండు మంచిగా విండు Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. I don't wanna go to work 'cause my boss is a jerk, and I'm not even. ఉన్నవా అక్క ఉన్నా బట్టలు వేయరా ఇవాళ లేవు బట్టలు ఇవాళ వేయకపోతే రేపేస్తారా అక్క మోపడు ఇవాళ పని తీరలేదు చెల్లె రేపు అన్ని ఎత్తాం పో తానాలు చేసి రేపేస్తుందట అయితే మాయగాని ఇక పైసలు ఇయ్యవా అక్క పైసలు లేవని చెప్తా ఊక అడుగుతున్నావు నువ్వు అగో అక్క ఎన్నేళ్ళు అవుతా అని చెప్పు అన్ని పో అది కాదక్క ఎన్నేళ్ళు అవుతాను 6-6 ఏళ్ళు అవుతాను పైసలు దెక్కపోతున్నావు మేము అది కాదు నీ మనమానికి పురుడు పోయాక బోల్ దొంగిపోయినా అవన్నీ ఇచ్చినావా ఒక్కడే మోకాలు ఇస్తాం నువ్వు గిట్లనే అంటావు కానీ నీకేం ఏర్పాటు అక్క మా అత్త నన్ను ఘోరంగా తిడుతుంది తెలుసా అత్తకు నేను చెప్తా పో ఏం చెప్తావు అక్క ఎప్పుడు గిసోని మాటలే మాట్లాడతావు ఎన్నడు పైసలు ఇవ్వచ్చు అందుకే బట్టలు విండద్దు బట్టలు అయితే మంచిగా ముద్దుగా విండించుకుంటారు కానీ పైసలు అయితే అద్దు కదా అక్క నువ్వు భలే మాట్లాడతావు అక్క సాకలలో మచ్చినాం సరే బరే ఇంకో జాకెట్ రాలేదు మరి మీ అత్త ఎటువైంది ఎప్పటిది నిన్నటిదా అక్క అయ్యో ఆ బట్టలల్లో ఉండొచ్చు వేరే బట్టలల్లో కానీ మా అత్త వేరే వాడకపోయింది అందుకే నేను ఈ వాడకొచ్చిన ఇంకో జాకెట్ రాలే మరి సరే తెత్త ఇది ఒక్కటేనా అక్క చీర ఒకటే సరే పట్టు సరే పిల్లగాడు ఉన్నాడా ఓ పిల్లగా బట్టలు ఎద్దుదా ఇలా బాగా ఆలస్యమైంది ఇవే అదినే ఇవాళేంది పిల్లగా 2 జాతాలు ఉన్నాయి నిన్ననే వీడి కట్టు కదా రోజుకి 2 సార్లు తానని చెప్తున్నా ఎందుకు ఇక పనికోతున్నా అదినే ఏం పనికి పోతానవు పిల్లగా అమలు పనికోతున్నా అమ్మాల పనికి పోతానవా నువ్వు ఇప్పుడే గిన్ని బట్టలు ఇప్పుతానవు అంటే ఇంకా పెళ్ళైనాక 2-3 జాతాలు ఇప్పుతావు కావచ్చు ఒక్క రోజుకి 4-5 జాతాలు ఇప్పుతా 2 జాతాలు ఏంది అది వినడానికి లేదా పొద్దున్న దాకా తానం చేసి విన్న ఉంటా ఇంకా చెల్లి వచ్చినాక బాగానే సోకులు పడేటట్టు నువ్వు కానీ అయ్యో మరి అమ్మాల పనికి పోతే ఎన్ని పైసలు పడుతున్నాయి పిల్లగా పడతాయి అది నేను రోజుకు 1500 నుంచి 2000 దాకా పడతాయి మంచిగానే పడతానే అందుకే జోరు కొంటాను బట్టలు రోజు వేసుకొని తిరుగుతాను బుక్కడ చల్లబడ్డా అదినే మరి ఏం చల్లవాడు పిల్లగా పొద్దుగా లేదు తిడుదిరుడే సరిపోబట్టే ఇక మా అత్త తిడుతుంది నేను పోతానా సరే పో ఎండలు బాగా కొడుతున్నాయి ఇంత తినన్న ఓరి కొద్దిగా సరే కానీ రేపైతే గిన్ని కానీ బట్టలు వేయకు పిల్లగో సరే పో మరదల మాణిక్యమా కట్ట కింద కూర్చుందిరా కళ్ళు తాగితే అక్కడ ఉన్నదో పెట్టినా ఆయన మా ఏందో సాగరికి ఇలా ఎటునా తిరుపతి
ఇంకో ఇక్కడ పుడైతే పిల్లలు పోయావన్నీ ఇవ్వలేదు గీ అంజన్న మనం ఉంది అంజన్న మనం ఉందా రేపా ఎల్లుండా ఇయ్యాలనే ఇయ్యాలేనా ఇదంతే కాలుదలు కలిపిత్తలేవా అని ఇంత కళ్ళు పోసిర్రు కాలుదలకి ఇచ్చిర్రు పోతాను ఇక సాగరికి పోతాయింది అదే దారం ఉన్నది అప్పటికి ఇంకా ఊపిడే ఇక రేపు మరి మా సడకుని బీటది చీర కట్టించుడు పిల్లలు పోయి వస్తావారు ఏ పాటే ఒక 4-5 కొయ్యాలి మరి నీది ఒక్కరిని అవుతుందా లేకపోతే ఇంకోళ్ళని తెచ్చుకుంటావా ఏహే నీ గవ్వెంత సేపే నాకు నీ 3 గంటలు ఎత్తినా అంటే 6 గంటల వరకు మొత్తం కథ చేసి పారుతా కానీ అన్న నా బావతి నాకు ఇవ్వండి నీ బావతిచ్చుడే నీకు బాటలు కూడా ఇస్తా ఒక బాటలు నా బావతి నాకు ఇవ్వాలి మళ్ళీ అన్ను నీకు మాట్లాడేనే మరి కదా నా సాకలిన్ల నాలుగు పని ఎవరు చేయరు అట్లున్నా నా పేరు ముక్క మళ్ళీ సైజు కొడుతు సైజు ఆశమస కాదు అందుకని నీకు చెప్పాను నేను అనా దమ్మట నాకు అది సాకరుకోవాలి మరి పోయి రాకు ఇక మన మరదలు తెలిసి కానీ ఎట్లుంటుంది ఎదురు చూస్తున్నాడు ఓ మన మరదల మాణిక్యం ఇవాళ బట్టలు బాగా పడ్డాయట సిర్రు బోరాడుతుంది కట్ట కింద పోతేగా మరదల మాణిక్యమా కట్ట కింద ఉన్న పిల్ల కటకంటి ఓ ఏటి పిల్ల వరదల మాణిక్యమా బట్టలు బాగా పడ్డాయా అత్తున్న పిల్ల కలదలకాయ పట్టుకొని నువ్వొక్క దమ్ము నేనొక్క దమ్ము చెట్టు కింద కూర్చుండి కళ్ళు తాకితే ఇక బట్టలు కూడా మనము కూడా పిల్లో అత్తునా అవి గిరాకి పడేది బాగానే అని కళ్ళు అలవాళ్ళ ఇంటికి అయినా వాళ్ళ బట్టలు వాడనట్టున్నాయిగా పోయినా కానీ వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉన్నది ఇక మళ్ళీ తిరిగి వచ్చిన ఇంటికి తాళం వేసి ఉంటే బాత్రూంలో చూసుడు తెలియదా అరే ఇక బాత్రూంలో ఎట్లా చూస్తారు వాళ్ళు బాత్రూంలో వేసిపోతారే మరి నాకు చెప్పినావా నాకేమెరక వాళ్ళు లేరని నాకు కళ వచ్చిందా నువ్వు చూసుకొని రావా ఇక లేరు తాళం వేసిన వాళ్ళు వచ్చినా ఎందుకు అదురుతావా అవి ఉన్నాయి విండ రాదు ఏమో ఇక నీకే ఎరక సాకళ్ళు అన్నప్పుడు ఇంటికాడ మనుషులు లేకపోతే తిరిగి తెచ్చుకోవాలి అరే మరి నాకు చెప్పినావా వాళ్ళు లేరని నాకు కళ వచ్చిందా నువ్వు చూసుకొని రావా ఉన్నాయి విండ రాదు నేను పెడితే నువ్వు నిల్చుండి ఉంటావా మా విండుతా అవి ఇవి గోయిన అయితే మళ్ళీ రేపు సావు అవుతుంది బట్టలన్నీ వీడే వరకు ఇద్దరం కలిసి మా విండుదాంతి ఇక గవ్వే మోరతానాను ఇప్పుడు రేపు ఆ బట్టలు ఈ బట్టలు సావు అవుతుంది ఈడ ఓ అత్తమ్మ సారిపాట జర ఎక్కువ పోయి బట్టలు నల్లగుంటానయట వాళ్ళు గట్టినే మాట్లాడతారు వాళ్ళు అడిగినట్టు అయితే మనం కడిగినట్టు అవుతాం అరే అందుకే పైసలు ఇస్తారే అత్తమ్మ వాళ్ళు గట్టినే అంటారు ఇచ్చేది ఎవరైనా ఎట్లా ఇస్తారు వాళ్ళు ఇయ్యనోళ్ళు నువ్వేమో పైసలు అడకరమ్మంటే వాళ్ళేమో బట్టలు నల్లగుంటానని అని ఇస్తలేరు పైసలు నువ్వు అడిగినవో లేదో కానీ ఓ టొంపు పెడుతున్నావు బాయ్ మాగా అడిగినా నువ్వు నాతో అదరకిగో అని నానయ్య నువ్వు ఉతుకుతావా మా ఉతుకుతా నానయ్య మా అత్తమ్మనే పోసింది సరుపు అను వాళ్ళు ఎవరన్నా అడిగితే నేను మా మాట్లాడతా ఇంకెంత పోయాలి పుట్టాడు సరుపు పోసిన పుట్టాడు పీరం పాడుపడాయి పైసలు ఇచ్చుదంటేనేమో చేతులు రావు కానీ ఆయన అలా ఒక పని ఫోన్ చేయ మనం మిండినా విన్నట్టు ఉల్లారేస్తాడు ఏ ఫోన్ చేయి అంటాను ఫోన్ నేనేడ తెచ్చినా అంటే అప్పుడు 24 గంటలు చేతిలో పెట్టుకొని ఇట్లా ఇట్లా వస్తుతారు కదనే ఇప్పుడు బట్టలు పిండంగా పట్టుకత్తే ఇంట్లో నీళ్ళలా వాడితే మళ్ళీ ఎవడు కొనియాలి ఇప్పుడు ఆడు ఎట్లా రావాలి ఆడు మొదలేం మతి మరుపులోడు మా అత్తడు మెల్లగా ఏమో కాదు మీకే తెలుసు నేనైతే చెప్తున్నా నువ్వు ఉతికి నువ్వే ఉల్లారేసుకో ఆడు రాకపోతే నాకు తెలియదు గదేందత్త మొక్కదాన్నే ఉల్లారేమంటాను ఈ ఎండకు నాతోటి అవుతుందా మరి ఫోన్ తెస్తా నీ రమ్మంది కదా ఫోన్ పట్టుకొని అత్తకి నీళ్ళలో పడితే మళ్ళీ ఎవడు కొనియాలి పని చేయమనేమో అంటావు మళ్ళీ ఫోన్ అంటాను ఆ నీళ్ళలో వేసుకో నువ్వేమన్నా వేసుకో కానీ ఇగో అత్తమ్మ నీకు పని శాత కాకుండా ఉర్రకు సపడేకి వెళ్ళిపో నువ్వు నేను ఆ కట్టెక్క బట్టలు పట్టుకొని నా కట్టెక్కతా నువ్వు సపడేక పోతామ్మా బట్టలు పిండి నేను పిండేసుకుంటా కానీ పిండేసుకో నేను నానిపి ఇలా పెట్టిపోతా అందుకే వచ్చినావు నువ్వేమైనా పని చేయ వచ్చినావా నేను చేయకపోతే మీరు పొద్దుగా నువ్వేం ఎంత తిరిగినావా నేనే నీ బట్టలు తెచ్చినావు అన్ని ఇళ్ళకు తాళం వేసి నీళ్ళలో పోమ్మన్నావు ఇక బట్టలు ఎడికెళ్ళి తేవాలి 2 బట్టలు పట్టుకోని వచ్చింది బాత్రూంలోనే వాళ్ళు బాణ వేసిన బాణ అయింది జప నానబెట్టుకొని 4 ఉన్నాయి అందులో పడేటట్టు లేవు కదా ఇలా పట్టట్లేదు ఉతుకులేవు ఉతికినాక నాడబెట్టు ఈ పక్కకు మారిద్దాం అది మరి ఇట్టున్నాయి సర్ఫ్ ఎక్కువ పోయి అన్నట ఈమె నాకు చెప్తాను వాళ్ళది ఏంది పైసలు ఇచ్చుడు అంటేనేమో చేతులు బలుతులు ముండ్లు సర్ఫులు పోయిర్రు మంచిగా విండురు అని చెప్పారా ఏ ఆదరకు ఏదైనా తిజ్జది పోతాడు ఉన్నట్టు అంటే ఏమో ఇది చెప్పినట్టు అవి ఏరైనా వాళ్ళు ఎందుకో ఇక నువ్వు అన్నది ఇంత వారం వస్తాను పాటు 60 ఎటుపోయినావు ఇంతసేపు ఒక్క మేకను కొయ్యబోయి పెళ్లి కాడ 10 మేకలను కొయ్యబోయినట్టు చెప్తాను కదా
అవురా ఇంకా కాళ్ళకా గిట్టు పట్టుకొని వచ్చినాంరా ఇంటికాడ ఇల్లు ఎదురా మనకు ఇక్కడ పచ్చిగా తింటూనే వచ్చినావు మరి నీ పని శర్రవని చేస్తావు. ఏమంటున్నావా? ఇక నవ్వకున్న పెనానికి ఆట వస్తా నేను చెల్లి ఇంటికొకటి వస్తే మేకను కొట్టి అవునా అమ్మ ఏమంటే నువ్వు ఒక్క మేకను కోసి 10 మేకలు కోసేట్టు అంటున్నావు అలాగే కదా నీకు తెలుసా అనే ఒక్క మేకను కొట్టాలంటే అమ్మ జబ్బలు ఖరాబ్ అవుతాయి ఇక ఒక్క బట్టలు విని నువ్వు అనగానే అయిపోద్దా? నీ అక్క ఏనేస్తా నేను చాలుగా తీరా మీలో పాడువాడా పని తక్కువ ఎక్కువ అన్నట్టే ఉంది మనది. తాగురు ఈత కళ్ళు ఇచ్చిన ఆగుండా నీ కళ్ళు పాడువాడా అలపద్దాలు వచ్చిన ఇంకా కళ్ళు తాక్కుంటా ఈ ఎరటెండో చస్తానరా మీరు ఇద్దరు రాకపోయారు అటు పోయి నేను చచ్చుకుంటా బతుకుంటా ఉచ్చేస్తా పోరి నీ బట్టలు వదిలేసిందాం కళ్ళాగురు అంటారు మనసులో ఏమో. ఇగో నేను బట్టలు వింటాను నీళ్ళది నువ్వు ఆరేసావులే. నేను ఉచ్చేసిన నువ్వు ఉతుక్కుంటా అంటే అయ్యి ఆడ వేసేస్తాడు నాకు సాతన అయితే లేదు. అవ నా పెన్నానికి బాగా కట్టం అవుతుంది అవ్వ అవ ఇంకా ఇది మా అవ్వకు సాత కాకపోతే ఇది బట్టలు విడుతో ఇంకో ఊరు పడతాను చెప్తున్నా. ఉతుకో ఉతుకమ్మ ఉతుకో. ఇంకా 4 ఊళ్ళు పట్టి ఎలుగెలుగు చేస్తారు పాటు ఈ ఉన్నాయి ఉతుకనే సాతన అయితే లేదు ఇంకా ఊళ్ళు వాడతాడట. మంచి కుతికే ఎటు పోదు కానీ ఎటు పోతే అతను కాలు ఉన్నాయే అందిస్తా దగ్గరికి జరుపుకోవట్లేదా? ఇది ఎవరిదే పడైతుంది నాకు కానీ ఈ ప్యాంట్ ఎవరిది? ఈ ప్యాంట్ ఎవరిదో చంద్రయామానం ఉందా? చంద్రయామానం అని బట్టలేనో ఇవ్వలేవు అదే ఓ రాజవ్వా ఎవరు అయితే అది కూర్చోలేవురా నీకు తాగినాక పట్టాన్ని వస్తాయి. అవని బట్టలు చల్లకుండా కొట్టు మీద పడుతున్నాయి కొంచెం మెల్ల కొట్టు రాదే. దీన్ని బట్టలు పెట్టుకొని ఇంకెట్లా జరపాన్ని మరి ఇంత ఆటకు దూరం కుతుకుతారే తినుకుంటా వండుకోపోరి. నువ్వు బట్టలు బకెట్లు ఎత్తు అటు గడకపోదా ఏడగాడు కూడా రాములా అగ్గి బురద పెడతారే బకెట్ తాయవా నువ్వు కళ్ళు తాగు సపరేట్ ఉడుకుంది కదా నీ కళ్ళు సల కూడా ఈ ఎండకాయ అత్తి ఉడుకుంటే పోతే చల్లగుంటుంది అవా దీనికి నోట్లంత ఇప్పుడంతా పెద్ద పూజ ఉడకాయ ఉందే సైజు అబ్బో ఇంత బట్టల వారే అయిపోదాం సైజు తాగినంత అజ్జావట్లేనే కాళ్ళు కింద వారేసుడు కాదు మొక్కపోడా అది ముళ్ళ కట్టుకొని పోయి ఆరేద్దాం. ఏడారెత్తావు ఆ కట్టకుల్లారైపోయినరా మరి మరి ఈ వెనక దిగు రాగానే గిట్టి ఎత్తాను ఇల్లు సంతం ఉతుకుతారా ఇలా మొక్కల కూరు నీ నానే 30 ఊర్లు తుక్కుతాను కోపం వచ్చినంటే మూడేయ్యి పట్టుకో అటు అటు పట్టుకో అట్లా చెరోకెళ్ళి పట్టుకొని పోలేరే. ఈ బద్మాస్ అంటే ఇంకా బట్టలు ఉతుకుతాట ఇది ఉతికినట్టే ఉంది పోరు మీ మొక్కలు దిగబడతావు. ఉన్నావు ఇంట్లో అనే గా కత్తునుగా ముద్దులు పట్టుకురా ఈ ముక్కలు దిగుతుంది అది సాపియాలి కొంచెం అంత దా జల్ది రా. ఇంకా మంటకి అవా ఓవా గా ఎల్లిగడ్డను ఉల్లిగడ్డ మంచిగా దంచు. అవునే మంచిగా ఎల్లిగడ్డ దంచుకొని 09 వేసి తలకాయ పక్క గట్టి తినాలి. 90 దాగవా ఇక నువ్వు తాగవా? నేను దాగా నువ్వు దాగానే ఏ కొద్దిగా ఏం కాదు నన్ను 90 దాగమంటాడు తెలివి తక్కువ ఏ కాలుతుంది
కత్తి అనుకో గీక్తా. కాలిందా ఇప్పుడు అది? నువ్వు అందుకోలేవే బొమ్మలాడి. నాకు తెలియదా కాలిందా కాలదాలన్నది అప్పని బాగుతుంది. అవునే గర్భి రొట్టెలు చెప్పుకోరని. ఏంది? రొట్టెలు అరబి రొట్టెలు నేను చెయ్య, నాకు శాతం అయితే లేదు. తిను ఇప్పుడు తలకపక్క కూర ఎందుకు తినా? మా తింటా. తిరుడు ముద్ద చేతులేదు కా పిల్లి ముడిసిన కొడతాను నేను. నడు ఇక బోల్ పాలలు తెచ్చుకొని తిందాం కానీ నాకు శాతం అయితే లేదు. ఓవా ఓవా ఆ, ఇంకా గోధుమ రొట్టెలు చెయ్యి. నువ్వు మంచిగా చేస్తాడు వారే. చేయ, నాకు సాత కాదు. నేనేడ చేస్తారా రొట్టెలు? మీరు ఏం పని మోపారు ఏమి నాకు అర్థం కాదు. ఆ బత్తి విండ పోతురి ఇది అవిరే పోతురి. తినకుండా సరే రా, నేను చెయ్య. చెయ్యరాదు? చేస్తా. నీకేమో సాత కాదు, నాకేమో సాతన అయింది. నీతో నేను ఉతకలే బట్టలు. నీలోని పాడు కూడా ఉతకలే. నేను దాడి పెడతాను. వారి ఏలో వారి ఏలో పెట్టుకున్నాను వారి అక్క మిమ్మల్ని నన్ను ఎందుకు కొడతాను? మీకు ఇద్దరే మోపారే. తాళిడు వారే తాళిడు అవి అయితే వాళ్ళు నాకే తాళిడు అట్లోటే అవి వాసన రాదు అవి తలకి అవి కాళ్ళు. అవునే నమ్మకం దానా నేనేం చేయాలి? ఓత్తా నేను ఈ మాకని వచ్చాను ఓత్తా నేను. నాకు నేను ఎత్తిగా విరితేనే ఏం మాట్లాడతాను? మరే మొక్కం దానా నువ్వు కాళ్ళు కట్టలేదు అవే ఏమంటే నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. తలకాయ పని చేస్తలేదా? సార్ నువ్వు కొట్టలేసింది చేతులు ఎత్తానే మా ముంగట. అవి ఉంటుంది వాళ్ళు ఉంటుంది. మోరదోపని ఫ్యాన్ల మోక మీరు కాలు చాపే. అవి ఉంటే భయం ఆరా దానికి. దానికి సందులో మొక్క దొరికింది. రాజావా నీ బాంచే కొద్దిగా చేయిపో రొట్టెలు చేయిపో. నీ కాలు మొక్కుతా నీ దండం పెడతా. తలకాయ మాడిపోతాను. నీకు మళ్ళీ తాటికల్లు ఎత్తునే నీ బాంచేనే ఓ అవ్వా. నాకు తాటి కాళ్ళు అద్దు, ఈ బొక్క అద్దు. నేను చెయ్యరా, నాకు సాత కాదు. తింటది ఎందుకు శాతం అయితే? ఆవు ఇక మీరు తింటలేరా? అంతా నాకే పెడుతుర్రే. ఇక దాని మాటలకు నువ్వు అట్లాగానే. అవునే పో నైంటి ఎత్తు నీకు పో సేపు. నా ఇంటి ఏడ తాగుతుంది. మనకు పుల్ బాట వేద్దాం కానీ పోయే తెచ్చినా. అంతేనా? సరే చేత పట్టు. నా పోరికి పని అంటే అద్దు కానీ సుక్క ముక్కుంటే అంటదే. సుక్క ముక్క వేసుకొని చక్కగా వండు అన్నట్టు వేసేది ఎత్తది. పని అంటే సాత కాదు కానీ ముక్కనంగా సుక్కనంగా రాజా ఏం పని చెప్తుందో ఏమో. మా రాజా వెనక తింటాను నాకు కట్టమే పడైంది. రాజావా ఓవా ఓయ్ ఇక రాలేవే నీ బాంచని కాలం తిట్రా. ఏమోరా, బతాడు కాబట్టి మిమ్మల్ని అవ్వా ఏం చేయను. నాకు అది మంచి లేదు. ఏం చేయాలరా? ఈ కాలరెడ్డి మెసిరి నీ కోడలు చూసిన అవే ఎట్లా వారేసింది వాళ్ళకి. తాళ్ళకు తాళ్ళే వారేసింది. అవు అయ్యో తాళ్ళు కమురు కమురు ఆసన వస్తాయి. ఇవే వస్తాయి అంటే ఇక తాళ్ళు వారికి ఎట్లుంటుందిరా. అవ్వా ఏం చేయని అవ్వా మాడిపోతుంది అరయ్య. ఏ మారిపోతలేవు ఇట్లా మంచిగానే. నీకు తెలియదా అనే నేను ఎందుకు గమనించిన బిడ్డ. అవునే పోవా నీ కోడలు చూసిన చెరువు అంటే ఇద్దాం పోయే రొట్టె చేయిపో అంటే పోలేదే. అవన్నాక పుల్ బట్ట తెస్తే పోయాన్నాక పోయింది. పోయి బద్దమస్తూ ఉన్నదే. సంకలు గుద్దుకున్న రొట్టె చేస్తా బట్టే అది తాగుతాయిరా మరి. మొన్న మా దాగి పడైంది. కోటర్ తెచ్చినాము సెరింత ఆయన హుషారు నీకన్నా ఎక్కువ ఎత్తు అది. అమ్మాయి బాగుంది. పులిబట్టలు అన్న లేచింది కాబట్టి పులిబట్ట అనక సంకలు గుద్దింది పో. తాగుడు అలవాటు ఇద్దరు అయినాక ఎక్కడికి జాలుతుంది మరి. పని వెళ్ళా మనకు తాగితే తింటే పోతా అదే. నువ్వు అలవాటు చేయి గట్టి కూకుంటు తింటే గుట్టలాగే ఇద్దరు తాగురు. తాగుతూ తాగని తీయే ఏమైతే తాగితే అయితే అవ్వా లగ్గైనప్పుడు నీ కోళ్ళు ఎట్టుండే గిట్ట గిట్ట ఉండే. ఇప్పుడు చూసిన ఎట్లయిందో సుక్క ముక్క ఉండే దున్నపోతలే గిట్ట అయింది ఇప్పుడు. ఇక కాదారా తినేందుకు శరణం ఉంటుందిరా. ఎంత తింటే అంత ఎద్దు ఎట్లా నున్న పడుతుందిరా మనిషికి అంతే. నువ్వు అలవాటు చేసి మంచిగా తిండి పెడతాను. దానికి ఆడు ఉన్నదో లేదో తిందామంటే దిక్కు మరి ఒకరికి కాడు ఉన్నా దానికి అంత మంచిగా. అవునే ఉన్నవా చేస్తానవా పాంటివా కొద్దిగా ఎక్క తగ్గ తీసుకో. పొద్దులనే మిగిలితే సూపులు అద్దుకొని తినచ్చు. ఏమో చూస్తా కదా బాబా ఎల్లుగడ ముందు దంచిపోయావు నువ్వు కొద్దిగా అంతా.
ఏ పోత తీరా ఇటు వీళ్ళతో అటు బొమ్మంటావు ఏ ఈడ కొడుకుతో చేయాలి ఆడ కోడలతో చేయాలి ఎట్లా నేను గిట్ట ఎత్తేనే మళ్ళీ నువ్వేం చేసినావా అంటారు ఏమన్నా అంటే బాంచను పో మావో కదా Let's go. హలో చెప్పరా ఏంది ఎప్పుడు వచ్చినాడు దావ చేసుకుందామా సరే సరే మరి అరే నా అంతకు ఇగో తలకే ఉన్ను కాలు పట్టుకొస్తున్నారా మీరు బాట పట్టుకున్నారు ఓకే ఓకే వస్తున్నా 5 నిమిషాలు ఉంటా ఓవా నీ మళ్ళా ఎట్రా మళ్ళా నీ అద్ద మళ్ళీ వస్తాడు వీడు ఓడి చెప్తాడు ఓడి చేస్తాడు నువ్వు ఇద్దరు ఏం చెప్పినావు ఇప్పుడు ఏం చెప్తావా అదే మనిషి అనుకుంటున్నావారా అరే అవ్వా నేను చెప్పేదినే ఏంటిరా ఆ దోస్తుగా చిన్న దగ్గర బాగా పైసలు ఉండే మన ఇల్లు కట్టుకున్నాక 1,00,000 రూపాయలు ఇస్తాడే రూపాయి మీదకెత్తాడు అయితే రేపు ఇచ్చావు కదా మనం కూర వండుకొని తిందాం. ఈ రేపు ఇచ్చాక ఆడనిచ్చాడే మళ్ళా అట్లా కాదురా అక్క నేను రూపాయి మితికిస్తాడు అని ఇప్పుడు నోటి ముందటి బుక్క పట్టుకొని పోతాను మమ్మల్ని ఇద్దరు పని చేయమని ఎందుకు చెప్పినవరా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పొట్టి తిట్టి పోయి రొట్టె పిండి తీసుకోబట్టే ఇది పాపం ఆడివిరా మరి ఈ ఎవరు రేపుగా మళ్ళీ చెప్పిరే అలా మళ్ళీ 2 తలకాయలు కాలు ఏం కాలు మనం తినద్దా ఇట్రా మన కూర ఏమనుకుందాం అక్కను మళ్ళీ 20 అంటాడు అత్తమ్మా నేను చెప్పు తింటున్నాడు తోడు మా అమ్మ కూడా ఏమాట్లాడుతున్నా మరి అనరా తలకాయ కొంచెం చంపుతాను ఈ అక్కని కింద పడే బంగారం తలకాయ ఏమో ఈ నడక పాడవాడు ఎవరి ఇంట్లో లేదు మా ఇంట్లోనే ఉంది ఈ నడక ఈ అవ్వ నువ్వు దానిలోకి ఎత్తే నాకు అర్థం కాదు ఇప్పుడు అవన్నీ పొట్టు తీసినా ఖరాబ్ కావారా పిండి తీస్తే నాకేం చెప్పినావు ఏం చెప్తాను అవ నువ్వు ఏం పడుతున్నావు నాకు అర్థం కాదు నేను చెప్పి నేను కాంటాను అరే మా దోస్తులు వచ్చిండే అంటే మనకు అట్లా అంటే ఇచ్చేది మనం వద్దా అంటే అవి మాకన్నా ఎక్కువ దోస్తు నీకు నీ ఎవరి సత్య దీన్ని గుద్దుకొని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కాదు మనకు అట్లా అంటావు రేపు ఎత్తపోరి దాని తరగతి ఎత్తే మీరు అత్తవుడు కూడా కలుసుకొని ఫుల్ పెట్టుకుని ఆదు పోరి మళ్ళీ పట్ట పడుతున్నా నాకు అర్థం కాదు నేను పడుకోతాను ఏంటి పాయ ఇంటికి వచ్చినాక చచ్చిపోయిన తలకాయ ఒక్కదాన్ని పట్టుకొని ఎడతారు మీరు ఎత్తారు పోరి గోసి కూడా చెప్పేదోటి చేసేదోటి ఏ అత్త నాగురా ఉండు తలకాయ మార్చిన కొట్లు కాల్చాము ఇక పోతున్నవారా ఇక మర్రావు బాగా తిని తాగి మరి తెల్లారత్తావు పొద్దుకి వస్తావు కానీ వచ్చినాక నీ సంగతి చెప్తా పోరా నువ్వు మళ్ళా గదేటే నేను రొట్టెలు చేయను అత్తమ్మ కౌసులైంది నాకు చేయబుద్ధి కాదు నేను తినా ఇక ఆయన పని చూస్తే అట్లుంది నీ పని చూస్తే ఇట్లుంది ఆ కుడిలో వారం అయిపో చేసిందంతా నీ పని పాడబడే చెప్తారు బంగారంలో పూట రేపావు కాదనే